ప్రఖ్యాతిగాంచిన గాయనిమణి ఆశా భోంస్లే గారు అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి ఆశా భోంస్లే గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఆశా భోంస్లే గారు పోయి 24 గంటలు కూడా గడవకముందే ఆవిడ మనవరాలు గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని నూరెళ్ళ పెట్టేలా చేస్తున్నాయి. మరి ఇంతకీ ఆశా భోంస్లే గారి వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా ఆవిడ మనవరాలు ఎవరో, ఆవిడ ఏం చేసేదో తెలిస్తే అందరం ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఆశా భోంస్లే సింగర్ గా రాణిస్తున్న రోజుల్లోనే ఈవిడ మొదట వివాహం చేసుకొని ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్డి బర్మన్ ని పెళ్లి చేసుకుంది. కానీ ఆమెకి అతడితో సంతానం లేదు. కానీ ఆవిడకి మొదట పెళ్లి తర్వాత 3 పిల్లలు కలిగారు. 2 కొడుకులు, 1 కూతురు. మరి ఆమె 2 కొడుకులు కూడా సింగర్స్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్ళు. ఇక మరి ఆవిడ మనవరాలి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఆమె పేరు జైనబ్ భోస్లే. ఇక జైనబ్ భోస్లే గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి ముంబైలో 2002వ సంవత్సరంలో పుట్టింది. ఈమె తండ్రి పేరు ఆనంద్ భోస్లే, తల్లి పేరు పూజా భోస్లే. ఈమెకి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. తండ్రి అన్న 2 సింగర్స్ మరియు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా. ఇక కుటుంబంలోని వాళ్ళందరూ కొన్ని దశాబ్దాలుగా ప్రముఖ సింగర్స్ గా రాణిస్తుండడంతో తనకి కూడా చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. స్విట్జర్లాండ్లో గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన ఆమె సింగింగ్ లో, ముఖ్యంగా క్లాసికల్ సింగింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది. అంతేకాదు రైటర్ గా కూడా మారింది. పైగా 6 ప్యాక్ అంటూ ట్రాన్స్జెండర్స్ ని ఉద్దేశించి ఒక మ్యూజిక్ బ్యాండ్ ని స్టార్ట్ చేసి ఎన్నో మ్యూజికల్ షోస్ ని కూడా కండక్ట్ చేస్తూ వచ్చింది. అలా ఈ అమ్మాయి ఒక మంచి సింగర్, అంతేకాదు ఒక రైటర్ కూడా. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సింగర్ గా అడుగుపెట్టి ఎన్నో పాటలు, అంతేకాదు సొంతంగా తన మ్యూజిక్ బ్యాండ్ తో సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా ఈ అమ్మాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కూడా అడుగుపెట్టింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆశా భోంస్లే మనవరాలు కూడా యాక్ట్రెస్ కమ్ సింగర్. ఇక ఈవిడ ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలోని రాణి సాయి పాత్రను పోషిస్తోంది. పైగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో రానుంది. ఓ విధంగా చూసుకున్నట్లయితే కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఈమెని త్వరలోనే మన తెలుగు స్క్రీన్ మీద కూడా హీరోయిన్ గా చూడొచ్చు. అలాంటి ఈమెకి తన నాయనమ్మ అంటే పంచ ప్రాణాలు. చివరి రోజుల్లో నాయనమ్మ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆవిడ అభిమానులకి చాలా యాక్టివ్గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆవిడ ఆరోగ్య పరిస్థితిని అందరికీ చెప్తూ వచ్చేది. తన నాయనమ్మకి గుండె నొప్పి వచ్చిందని, తన నాయనమ్మ గుండె నొప్పితో బాధపడుతోందని హాస్పిటల్లో జాయిన్ చేశాము అంటూ ఆమె సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టే హెల్త్ అప్డేట్స్ ప్రతి ఒక్కరిని కంగారు పడేలా చేసింది. ఇక చివరికి తన నాయనమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ జైనాయ్ పెట్టిన పోస్టే ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆశా భోంస్లే గారు పోయి 24 గంటలు కూడా గడవక ముందే ఆవిడ మనవరాలు అయిన జైనబ్ భోంస్లే గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.